ఎందుకు పనూయేలు గారి పేరు పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం లేదు ఆయన చరిత్ర, కేవలం అన్నా గారికి తండ్రి అవడం మాత్రమే ఇక్కడ రాయబడిన సందర్భంలో. కానీ ఆ పేరు నమోదు చేయబడింది అంటే అతనిలో మంచి లేకపోతే, అతనిలో యథార్థత లేకపోతే అలాంటి కూతురు ఉండేది కాదు కదా. ఇప్పుడు ఆలోచన చేద్దాం, పనూయేలు గారి జీవితం ఏంటి? కూతురికి పెళ్లి చేశాడు, ఇంకా పిల్లలు ఉన్నారో లేదో మనకు తెలీదు. అన్నగారికి పెళ్లి చేశాడు, అప్పుడు వెళ్ళింది చక్క కాపురానికి వెళ్ళింది. కన్యత్వం మొదలన్నారు కాబట్టి భర్త దగ్గరికి వెళ్ళిపోయింది కాబట్టి పిల్లలు పుట్టడానికి అవకాశం ఉంది. మీరు ఆలోచించండి, 7 సంవత్సరాలు కాపురం చేసింది, పిల్లలు పుట్టలేదా మీకు? ఇప్పుడు తల్లిదండ్రులు ఎలా ఉంటారు? కొంచెం బాధ ఉంటుంది కదా. ముందు పెళ్ళవగానే సంవత్సరానికి 2 సంవత్సరాలకు పుట్టేయాలి, లేకపోతే చాలా బాధ. అలాంటి సిచ్యుయేషన్లో పనూయేలు గారు బాధపడవచ్చు. ఏంటి దేవుడు నాకు ఇంకా నా కూతురికి బిడ్డల్ని ఇవ్వలేదేంటి? నేను చాలా చక్కగా ఉంటున్నాను కదా, నా పూర్వీకుల నుంచి నేను చాలా జాగ్రత్తగా బ్రతుకుతున్నాను కదా, మా పూర్వీకుల మంచిని భక్తిని నేర్పారు కదా, మరి నేను చాలా మంచివాడిని కదా, నా కూతురికి ఎందుకు ఇంకా పిల్ల పుట్టలేదు అని బాధపడవచ్చు. కానీ పడుండడేమో. అదేనా? ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ఆమె వివాహమైంది, 7 ఏళ్ళు కాపురం చేసింది, భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన తర్వాత నాకు మళ్ళీ పెళ్లి చేయమని కూతురు అడగడం కానీ, నీకేమంత వయసు అయిపోయింది నీకు పెళ్లి చేద్దామని తండ్రి అనుకోవడం కానీ మనకు కనబడట్లా. మరి ఏం కనిపిస్తుంది? ఆ వయసులోనే దేవాలయంలోనికి వెళ్ళి సేవ చేయాలి అనే మనసు కనిపిస్తుంది చూడు. ఆ మనసు ఆమెకి ఎలా వచ్చి ఉంటుంది? తల్లిదండ్రులు నేర్పకపోతే వస్తుందా? నా తండ్రి మాటిచ్చావా, ఇచ్చేయి, ఎవరు చెప్తే వచ్చి ఉంటుంది? ఇప్పుడు నేను సేవ చేస్తాను నానా అని అన్నగారు అనగలిగారంటే అలాంటి విధానంతో కూడిన మాటలు ఈ తండ్రి చెప్పుంటాడు కదా ముందు. అమ్మా, మనం ఎలా బ్రతుకుతున్నా మన జీవితంలో మనం చక్కగా నలుగురికి సేవ చేస్తూ, దేవుని పని చేస్తూ, మన శరీరాన్ని దేవుని పనిలో నలగొట్టుకుంటూ, మన సమాజ సేవ కొంత, దైవ సేవ కొంత చేస్తూ బ్రతకాలమ్మా. నువ్వు ఆడపిల్లవు కదా అని ఇలా ఉంటావేమో, అలా ఉండకూడదు అని, ఇలా జరుగుద్దని కాకపోయినా నేర్పించుంటాడేమో తండ్రి. ఇప్పుడు ఆ మాటలు ఆమె హృదయంలో పనిచేస్తున్నాయి కదా. జనరల్గా 20 ఏళ్ళు ఏముంది, చక్కగా తల్లిదండ్రుల దగ్గర పెట్టుకొని అన్ని సేవలు చేయించుకోవచ్చు. లేదంటే మళ్ళీ పెళ్ళి, ఆ వంశంలోనే వాళ్ళని తీసుకుని మళ్ళీ పెళ్ళి చేయొచ్చు. కానీ మందిరంలో సేవ చేయాలి అనే ఆలోచన కూతురుకు వచ్చింది అంటే ఇక్కడ తప్పకుండా పనూయేలు గారి ప్రేరణ ఉంటుంది అని నేను అనుకుంటా. రాయలేదు కంటే నేను చెప్పలేను. కానీ ఆ వయసులో పిల్లలు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు అంటే ముందు తల్లిదండ్రుల నుంచో పెద్దవాళ్ళ నుంచో నేర్చుకోకుండా అయితే ఉండరు. ఇక్కడ నేను అంటాను, తల్లిదండ్రులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే అమ్మాయి ఈ అన్నగారు. ఎందుకంటే ఆ టైంలోనే చీడ పురుగులు కూడా కొందరు ఉంటారు. ఎంతకాలం ఇలాగే ఉంటావు? ఎలాగో మొగుడు చచ్చిపోయాడు కదా, ఇంకో పెళ్లి చేసుకో. ఒకవేళ పెళ్లి చేసుకోవా, ఎవరిని చూడమంటావా, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తావా, డేటింగ్ చేస్తావా అంటే ఇప్పుడు పేర్లు వచ్చినాయి, అప్పుడు పేర్లు లేకపోయినా అలాంటి ప్రవర్తన కలిగిన వాళ్ళు ఉన్నారుగా, లేరా? మరి అలా ప్రేరేపణ చేసేవాళ్ళు లేకపోయి ఉంటారంటారా ఆ చిన్న వయసులో ఆమెకు? కానీ చెరుపువారి మాట వినలేదామే. ఎవరి మాట వింది? తల్లిదండ్రుల మాట వింది. ఎందుకు వింది? ఆ తండ్రి కూడా తన తండ్రి మాట వినుంటాడు, అది చూస్తూ పెరుగుంటుంది. ఎందుకంటే వాళ్ళ మూల పితృడు భక్తి కలిగినవాడు. అన్నిటికీ కేంద్రం అక్కడికి వెళ్ళాలి మనం. అందుకే నేను అంటాను, అందుకే వ్రాయించారు గోత్రం పేరు ఇక్కడ, అందుకే వ్రాయించారు తండ్రి పేరు ఇక్కడ. తండ్రి పేరు రాయకపోయినా రాయొచ్చు కదా. ఆషేరు గోత్రికులలో అన్నాని ప్రవక్త అంటే చాలు. తండ్రి పేరు ఎందుకు? తండ్రి పేరు ఎందుకు రాయలేదని అడుగుతామా? సిమియోను గారికి రాయలేదు, అడిగామా? మరి ఇక్కడ రాయించారు అంటే ఆషేరు గారి మనసు ఎలాంటిదో పనూయేలు గారి మనసు అదే ఉంటుంది. అందుకే కూతురు నాకు ఇక మళ్ళీ పెళ్ళొద్దు నాన్న, నా జీవితం అంతా దేవుని పనిలో బ్రతికేస్తా అన్నప్పుడు సంతోషంగా అంగీకరించాడు. ఇలాంటి తల్లిదండ్రులు ఇవాళ ఉన్నారా? నీకేం బుద్ధి లేదా? నీ వయసు ఎంత అనుకున్నావు? 20 ఏళ్ళు. సేవ అంటే ఎప్పుడు చేయాలి? 60 ఏళ్ళ తర్వాత. నోరు మూసుకో. 4 ఏళ్ళు ఇంట్లో ఉంటే ఎవరొకటి చూసి నీకు తగ్గవాడు ఇంకోటి ఎవడో పెళ్ళని చచ్చినోడు దొరుకుతాడు, చేసేస్తా. ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఈరోజు, లేరా? ఉన్నారు. అది కాదంటే నోరు మూసుకొని ఇంట్లో కూర్చో. తమ్ముడు చదువుకుంటున్నారు,
వంట చేసి పెట్టు క్యారేజీ. అమ్మ లేకలేదు, అమ్మ నేను పరికెళ్తాను, మాకు కూడా నువ్వే చేసి పెట్టు. జీవితాంతం నాకు నీ తమ్ముళ్ళకి చెల్లెలకి సేవ చేసి బ్రతికే మన తల్లిదండ్రులు లేకపోలేదు ఈరోజు. కానీ దేవుని మందిరంలో సేవ చేస్తూ భక్తిగా తాను బ్రతకగలుగుతుంది అంటే ఖచ్చితంగా తల్లిదండ్రుల సహకారం ఆమెకు ఉంది. ఎందుకుంది అంటే భక్తి కలిగిన వంశంలో నుండి వచ్చింది, భక్తి కలిగిన గోత్రంలో నుండి వచ్చింది, భక్తి కలిగిన కుటుంబంలో నుండి వచ్చింది. నేను అనుకున్న మాట చెప్తా. పనులు గారు అనుంటారు, తండ్రిని అడుగుంటుంది కదా, నాన్న ఇంక నాకు మళ్ళీ పెళ్ళొద్దు నాన్న, చక్కగా దేవుని గురించి తెలుసుకుంటూ దేవుని సన్నిధిలో బ్రతికేస్తా, నా ఈ జీవితం నా ఈ శరీరం సమస్తము దేవుని పనికి నేను అంకితం చేసేస్తా అన్నప్పుడు ఆ తండ్రి చాలా సంతోషించుంటాడు. ఇంతకంటే నాకేం కావాలమ్మా, వెళ్ళు సేవ చేసుకుని బ్రతుకు. ఏం చేసుకొని బ్రతుకు? సేవ చేసుకుని బ్రతుకు. సంతోషంగా అంగీకరించుంటాడు. లేకపోతే కష్టంగా అతి బాధాకరంగా గనక ఆమె వెళ్ళుంటే ఇంకెంతకాలం చేస్తావులే, వచ్చేయి 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 అని పిలుపులే వెనక్కి వచ్చాయి ఆమెకు. కానీ 84 సంవత్సరాలు సేవ చేసిందట. 104 సంవత్సరాల వయసులో మందిరంలో సేవ చేస్తుందట, ఉపవాస ప్రార్థనలతో. ఏం ఆసక్తి అండి, ఎంత పిచ్చండి ప్రేమ, ఎంత పిచ్చి ప్రేమ అండి దేవుడు అంటే. చక్క మూల కూర్చొని ఓ ముద్ద పెట్టండి రా బాబు, ఓపికన్నంత వరకు చేశాను, ఇంకేం చేయగలను అనే వయసు కాదా అది? మరి అప్పుడు కూడా ఉపవాసం ఉంటుందట, అప్పుడు కూడా ప్రార్థన చేస్తుందట, అప్పుడు కూడా ఆసక్తిగానే మందిరంలో సేవ చేస్తుందట. అది మనస్సులో పుట్టాలండి ఆ ఇష్టం. ఎవరో చెప్తే వచ్చేది అంత చేయలేం. ఎంతకాలం రండి రండి చెయ్యండి చెయ్యండి చెప్పండి చెప్పండి అంటాం. ఒకవేళ అలా చెప్పిన మన కోసం చేస్తారు కానీ వాళ్ళు ఇష్టంతో చేయరు, దానివల్ల వాళ్ళకి ప్రతిఫలం కూడా ఉండదు. ఇష్టంగా చేయాలి దేవుని పని అంటే. ఎలా చేయాలి? ఎందుకు వచ్చిన ఇష్టం? పూర్వం పితరుల నుండి ఉంది ఆ కుటుంబంలో, వింటూ వచ్చింది. ఆశ్చర్య గారిని ఆమె చూడలేదు కదా, ఆ పూర్వీకుని గురించి వింటూ వచ్చింది. చెప్పుకుంటారు కదా తప్పకుండా, తల్లిదండ్రులు తాతలు చెప్తారా, మీ తాత ఇలా అంట, ఆ తాత ఇలా అంట, ఈ తాత ఇలా అంట, ఆయన ఇలా నడిస్తే ఇలా గొప్పగా ఉండేదట, ఆయన మాట్లాడితే అందరు చేతులు కట్టుకుని వినేవారట. అసలు అలా భక్తి చూసి దేవుడే ఆశీర్వదించాడట, మోషే గారు ఆశీర్వదించాడట, యాకోబు గారు కూడా ఇలా ఆశీర్వదించాడట. మంచి మంచి పదార్థాలతో, శ్రేయస్కరమైన పదార్థాలతో హ్యాపీగా ఉంటారని చెప్పలేదంటారా? అన్నగారి వరకు ఆ మాట రాలేదంటారా? రావాలి కదా. పూర్వీకులు ఏం చేయాలి? వారు మంచిని తర్వాత తరాల వారికి చెప్పుకుంటూ పోవాలి. అలా చెప్పుకుంటూ చెప్పుకుంటూ వినుకుంటూ వినుకుంటూ వచ్చింది. అంటే ఆమె వినడానికి చాలా ఇష్టపడే వ్యక్తి, పరిచర్య చేయడానికి చాలా ఇష్టపడే వ్యక్తి, నీతిగా యథార్థంగా బ్రతకడానికి ఇష్టపడే వ్యక్తి. అందుకే ఆ వయస్సులో కూడా దేవుని సేవ చేస్తుంది. ఏమనండి బాబు ఈ వయసులో మరి నేను పెళ్లి నా భర్త చనిపోయాడు, పిల్లలు లేరు నాకు, మరి నా వృద్ధాప్య పరిస్థితి ఏంటి అని ఆలోచించారా అన్నగారు? ఏమండి ఆలోచించారా? ఆలోచన వస్తుందా రాదా మనకి? చెప్పండి, ఆలోచన వస్తుందా లేదా? తల్లిదండ్రులందరూ పిల్లల కోసం ఎందుకు ఆస్తులు సమకూరుస్తారు? మన ముసలిని వేగ చూస్తారని. మరి పిల్లలకు సమకూర్చడానికి పిల్లలే లేరు కదా అన్నగారికి, పిల్లలే లేరు కదా. మరి నా ముదిమి వయసులో నా పరిస్థితి ఏంటని ఎందుకు ఆలోచించుకోలేదు? ఆయన ఉండగా నాకేంటండి కొరత? నా కోసం పట్టెడు మెతుకులు దొరకవా? యెహోవా యందు నమ్మిక ఉంచింది, సియోను కొండవలే నిలిచింది. విశ్వాసంలో చనిపోయే క్షణం వరకు ఆమె విశ్వాసంలో నుంచి బయటకు రాలేదు. నేను అంటాను, ఇక్కడ తన పూర్వీకులు నేర్పిన భక్తిని నేర్చుకున్నారు పనుయేలు గారు. అదే భక్తి తన కూతురికి నేర్పించారు. తాను ఒక మంచి పని చేస్తానంటే సపోర్ట్ చేశారు. అమ్మా ఈ యవ్వనంలో నువ్వు చేస్తే నేను నిందలేస్తారేమోనమ్మా, లోకము కోడే కోసదేమోనమ్మా, ఏంటి పిల్లని అలా వదిలేస్తాం అంటారేమోనమ్మా, వద్దులే కొంతకాలం పోయాక వెళ్దు అన్నాడా? సహకరించాడండి తండ్రి మంచి పనికి. ఇక్కడ మనం ఆలోచిస్తే ఎందుకు ఆమె అంత దీర్ఘాయుష్ను అనుభవించగలిగింది? ఎవరికి దీర్ఘాయుషు? తల్లిదండ్రులను సన్మానించేవారికి. అంటే ఆ పని ఆమె చేసింది. నెంబర్ 1. నెంబర్ 2, దీర్ఘాయుష్కి కారణాలు బైబిల్ కొన్ని చెప్పింది. అందులో మెతూషెల గారు ఉన్నారు. హనోకు గారి కుమారుడు మెతూషెల గారు కదా. ఆయన దీర్ఘాయుషు కారణం మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఏంటది?
దేవుడు చెప్పారు హనోకు గారికి, లోకమంతా చెడిపోయింది, తీసేస్తా. అయితే ప్రభువా, నా కొడుకు జీవితానంతరం తీసేయి, అతని తరువాత ప్రళయం వచ్చును. హనోకు గారి ప్రార్థన విన్న దేవుడు మెతూషెల గారి జీవితం ముగిసిన తరువాత జలప్రళయాన్ని రప్పించాలనుకున్నారు. అందుకు మెతూషెల గారికి దీర్ఘాయుష్ ఇచ్చారు. ఎందుకంటే ఈయనకి దీర్ఘాయుష్ ఇస్తే ఇంకొందరు రక్షించబడతారు. ఎందుకంటే హనోకు గారికి మాట ఇచ్చేశారు, తన కుమారుడి జీవితం తర్వాతే ప్రళయం. కానీ ప్రళయంలోపు కొందరైనా రక్షించుకోవాలంటే అతనికి దీర్ఘాయుష్ ఇవ్వాలి. అందుకే 969 సంవత్సరాలు ఇచ్చారు. మరి ఇక్కడ అన్నగారికి దీర్ఘాయుష్ ఎందుకు అడిగారు? ఆమె ఏమని అడుగుద్ది? హ్యాపీ లైఫే, ఇక్కడున్న ఒకటే బ్రతుకుట, చావైతే లాభం. ఇక్కడ అక్కడ ఆయనతో పాటు ఈవెన్ కూడా పెట్టుకోవచ్చు. ఎక్కడున్న ఆ పని వెళ్ళిపోయినా సంతోషమే అనుకునే జీవితమే అన్నగారిది కదా. కానీ ఇవి దీర్ఘాయుష్ కారణం ఏంటి అంటే, నా అభిప్రాయం చెప్తాను. అమ్మా, నిష్కపటంగా మంచి యవ్వనంలో ఉండగా నీ భర్తను నేను తీసుకున్నా, నన్ను దూషించక, నన్ను ద్వేషించక, నా మందిరంలోనే సేవ చేసావు కదమ్మా నువ్వు. ధర్మశాస్త్రంలో వ్రాయబడిన మాట నిర్గమాకాండం 22:28 చదువుతూ, దేవుని నిందింపవద్దు. వాస్తవానికి అన్నగారికి అవకాశం ఉందా లేదా? ఒకవేళ తండ్రే, అమ్మ ఇంక నీకు నేనేం పెళ్లి చేస్తాలే, ఏదో ఒకటి 4 ముక్కలు ఆ దేవాలయంలోకి వెళ్ళి విను, బయట ఎక్కడన్నా కావాలంటే ఊడ్చి ఆ పరిచర్య చేసి మంచినీళ్ళు పోయి నీళ్ళు పోసే వాళ్ళకి అందించి ఏదో ఒకటి చేసుకో అన్నారు అనుకో, నాకేమంత వయసు అయిపోయిందని నన్ను అలా పడమంటున్నావు, 2 ఏళ్ళు ఇంట్లో కూర్చుంటా, తర్వాత నాకు మళ్ళీ పెళ్లి చెయ్యి అనొచ్చు. కానీ ఆ మంచి యవ్వన వయస్సు, ఈవేళ 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల్లో పిల్లల్ని సేవకు రమ్మంటే వచ్చేవాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉన్నారు? ఈవేళ బయటకు వెళ్ళడానికి చూపించే ఇంట్రెస్ట్ దేవుని పనిలోకి రావడానికి చూపిస్తుందా సమాజం? యూత్ అంతా ఎక్కడుంటారు? ఎక్కడ 4 తలుకులు బెడుకులు కనిపిస్తే, ఎక్కడ 4 చిందులు విందులు కనిపిస్తే అక్కడే కదా కనిపించేది యూత్ మనకి, కాదా? అవును. మరి అలాంటి కాలంలో, ఆ కాలంలో, ఆ వయసులో మందిరంలో సేవ చేసుకుని బ్రతకాలనుకున్నప్పుడు అప్పుడు నిందించకూడదా? ఎందుకు నాకు ఈ కర్మ, నా భర్తే ఉంటే మా నాన్న ఇలా చేసుకోమన్నాడు కదా, నన్ను వీళ్ళందరికీ సాకిరి చేయాల్సిన అవసరం నాకు ఉండేది కాదు కదా అనిపించవచ్చు కదా. అప్పుడు ఒకవేళ అనాల్సి వస్తే ఏమంటారు? నింద ఎవరి మీద వేయాలి? దేవుని మీదే కదా. కానీ దేవుని నిందించకుండా దేవుని సేవ ఇష్టంగా చేసిన చరిత్ర ఆమెది. అందుకే దేవుడి గ్రంథంలో ఎక్కించి, ఆమె అడగకపోయినా దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? నా కుమారుని పంపిస్తున్నానమ్మా, చూద్దు. సుమియానికి ఇచ్చాను ఉంటామని, నీకు చెప్పను, నీకు సర్ప్రైజ్, నిజం కదా. ఆ గడియలోనే ఆమె లోపలికి వచ్చి, ఎవరు పంపలేదు. సుమియాని గారికి అయితే వాగ్దానం ఉంది, పరిశుద్ధాత్మ ప్రేరణతో నడిపించబడి లోపలికి వచ్చాడు. మరి ఈమె ఎలా వచ్చింది? అంతే, దేవుడు అనుకున్నాడు కాబట్టి ఆ టైంకి లోపలికి పంపించాడు. చాలామంది యేసుక్రీస్తు వారిని శరీరమును ధరించి భూమి మీదకి వచ్చినప్పుడు చూడాలనుకున్నారట. అందులో అబ్రహాం గారు మొదలు. అవునా? అక్కడ మొదలు. ఈమె అడగలేదు, కానీ ఈమె భక్తిని మెచ్చి, ఈమె సేవను మెచ్చి ఈమెకు అదృష్టాన్ని కల్పించాడు. ఎంత మంచి మనసు అంటే ఈమెది. అమ్మయ్య చూశాను, తరించాను అనుకోకుండా ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెడుతున్న వారందరి దగ్గరికి మరలా పరిగెత్తికెళ్ళి చెప్పిందట. ఆ వయసులో, ఏ వయసులో అది చూసుకొని ముగించుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 38వ వచనం. ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గూర్చి. ఈమెమో దేవాలయంలో ఉంది, యేసుక్రీస్తుని తీసుకొచ్చారు, సిమియోని గారి చేతుల్లో ఉన్నారు, చూసింది. ఈమె కూడా జన్మ ధన్యమైపోయింది. ఇక చూశాను చాలు అనుకోవట్లా, ఈ వార్త విమోచన కొరకు కనిపెట్టే వారందరికీ నేను చెప్పాలి అంటే అప్పటికే ఆయన రాక కొరకు చాలామంది ఎదురు చూస్తున్నారు, మనకు తెలిసిన విషయమే. ఆ చూసేవారి దగ్గరికి అసలు ఆ టైంలో, ఆ వయసులో మీరు ఆలోచించాలి, ఆ వయసులో
ఆ టైంలో అమ్మాయి నా వరకు చూశాను, అసలు నేను చూస్తాను అనుకోలేదు, కానీ నాకు కూడా అవకాశం వచ్చింది, సరిపెట్టుకోవచ్చు. కానీ ఆమె చూడటమే కాదు, కనిపెట్టుకున్న వారందరి దగ్గరికి వెళ్ళి విషయాలన్నీ, అంటే ఆ వయసులో కూడా సువార్త ప్రకటించడానికి ఇష్టపడుతున్నామే. ఇప్పుడు అన్ని అవయవాలు బాగున్నా మనం స్వార్థ పనికి వెళ్ళడం కష్టంగా, అబ్బా అంత దూరమా, దగ్గర దగ్గర ఇయ్యండి. దూరం దూరం చెప్పండి, వెళ్ళలేం. మళ్ళీ వెళ్తే తిరిగి వచ్చేసే ఊరై ఉండాలి కదా. ఆమె వయసు ఏంటండి, స్త్రీ, వృద్ధురాలు, విధవరాలు. ఆ టైంలో వెళ్ళి చెప్పింది, మాట్లాడిందంటే అర్థం ఏంటి? వచ్చాడు ఆయన దేవాలయానికి, రండి రండి, విమోచన వరకు చూస్తున్నారు, రండి రండి అని ఉంటుంది, తీసుకొచ్చి చూపించుంటుంది కదా. తాను విన్నది, తాను చూసింది ఎదుటివారికి చెప్పకుండా మంచి సాక్షి కదండి, సువార్తకు మంచి సాక్షి. అందుకే దేవుడు ఆమె జీవితాన్ని పరిశుద్ధ గ్రంథంలో పెట్టారు. నేను అంటాను ఇక్కడ, గోత్రకర్త యథార్థవంతుడు, అన్నగారి తండ్రి యథార్థవంతుడు, అదే యథార్థత తన బిడ్డకు వచ్చింది. గోత్రకర్త నీతిమంతుడు, క్రీస్తుని గూర్చి ఆనాడే, అంతే కదా, పాత నిబంధన భక్తులంతా క్రీస్తుని గురించి వినాలి, వింటేనే నీతిమంతులు. నెంబర్ 1 పాయింట్, నీతిమంతుడు. పనుయేలు గారు నీతిమంతుడు, తన కుమార్తెకు అదే నీతి నేర్పాడు. గుర్తుపెట్టుకోండి, మీ కుటుంబాలలో మీరే పెద్దవాళ్ళైతే మీ పిల్లలకు అది నేర్పుతున్నారా? అది తప్ప అన్నీ నేర్పిస్తాం. చదువుకోనని మారం చేస్తాడాడు, కొట్టి ఈడ్చుకెళ్ళి కోదేసి క్లాసులో కూర్చోబెడతాం. టీచర్ గారు చూసుకోండి, అవసరమైతే 4 తగిలించండి, వీడికి చదువు మాత్రం చెప్పించండి. భోజనం చేయడు, తినపోతే ఆడికి కడుపు మాడితే రేపు పెడదాం అనుకుంటుందా తల్లి. ఆడొకవేళ నిద్రపోయినా లేపి, నానా తినరా, అమ్మ నాకు ఇప్పుడు తినే ఓపిక లేదమ్మా, నేను 4 ముద్దలు పెడతాను తింటావయ్యా, ఏమే కలిపి. ఈ పని వాక్యం దగ్గర ఎందుకు చేయట్లేదు మనం? శరీరానికైనా మీరు తల్లిదండ్రులు, మీ పిల్లల ఆత్మకు మీరు బాధ్యులు కాదా? అన్ని విషయాల్లో మీ పిల్లలు మీ మాట వింటారు, దేవుని దగ్గర మాత్రమే వినరా? అప్పుడు నువ్వేం ఆశీర్వాదం ఇస్తావు నీ పిల్లలకి? నీ పిల్లలకి దీర్ఘాయుష ఎలా వస్తుంది? అర్ధాంతరంగా వాళ్ళు ఏదైనా అయిపోతే అప్పుడు ఏడ్చే లాభం ఏంటి నువ్వు? అప్పుడు ఏడ్చే లాభం ఏంటి నువ్వు? వస్తాడా తిరిగి? ఒకవేళ చనిపోయిన పర్వాలేదనే స్థితిలో నువ్వున్నావా? నా బిడ్డ మధ్యలోనే వెళ్ళిపోయిన నిత్య జీవానికి వెళ్తాడనే నమ్మకం ఉందా మరి నీకు? ఆలోచించండి, ఆలోచించండి అర్రా. చనిపోతే దేవుని నిందిస్తావు, అప్పుడు నా దేవుడు నాకు అన్యాయం చేశాడండి, నాకు కడుపు కోత మిగిల్చాడండి అని నువ్వు మిగిల్స్తుందండి రోజు. నిన్ను చూసి ఆయన హృదయం నొచ్చుకోవట్లేదా? నువ్వు పెట్టే బాధను చూసి ఆయన బాధపడట్లేదా? మీకు మాట చెప్తా, మీరు పరలోకపు తండ్రికి పెట్టే బాధ కంటే తన కుమారుడైన క్రీస్తుని మీరు మరలా మరలా సిలువ వేస్తున్నందుకు ఆయనకి ఎక్కువ బాధ. మళ్ళీ చెప్తున్నా, మీరు ఇనుప గంటంతో రాసుకోవాలి మీ హృదయంలో, దీన్ని పెన్నుతో కాదు. ఏంటో తెలుసా? మీరు ఆయనను పెట్టే బాధ కంటే ఆయన కుమారుని మీరు పెట్టే బాధ ఆయనకి ఎక్కువ వేదన కలిగించేది. కుమారుని ముద్దు పెట్టుకుంటే చూసి సంతోషించేస్తాడు, కుమారుని బాధ పెడుతుంటే తట్టుకోలేకపోతున్నాడండి. నువ్వు ఒక్కడివే అనుకుంటున్నావా? 300 కోట్ల మంది క్రైస్తవులు కలిసి నిమిషానికి ఒకడు, సెకండ్కి ఒకడు ఆయనను బాహాటంగా సిలువ వేస్తుంటే ఆయన మాత్రం ఎలా భరించగలడు? ఆయన కన్న తండ్రి ఎలా సహించగలడు? మీరు ఆలోచించండి, మీరు ఆలోచించండి. ఇప్పుడు నాకే 10 మంది పిల్లలు ఉన్నారు, ఒకటి తర్వాత ఒకడు 10 మంది నన్ను కొడితే తట్టుకోగలనా? ఒక్కడు కొడితేనే తట్టుకోలేను, కానీ ఒకడు కొడితే మిగిలిన 9 మంది నన్ను ఆదరిస్తే ఎంతో కొంత అది కాదురా, ఏంటన్నా నా తమ్ముడు ఇలా చేశాడేంట్రా, అన్నయ్య ఇలా చేశాడేంట్రా అంటాం. మరి ఇవాళ 300 కోట్ల మంది క్రైస్తవులు, నువ్వు అనుకుంటున్నావు, నువ్వు అనుకుంటున్నావు నేను ఒక్కదాన్నే కాదులే, నేను ఒక్కదానే కదా, ఇవాళే కదా అనుకుంటున్నావు. అందరూ నీళ్ళని అనుకుంటున్నారు, అందరూ రాజుగారికి పాలు పోస్తున్నామని నీళ్ళే పోస్తున్నారు.
ఇక్కడ కూర్చుని మనం ఆలోచించుకుందాం, బయట సంగతి వదిలిపెడదాం. మనమంతా సత్యం తెలుసు అనుకుని కదా వచ్చాం. మరి నువ్వు సత్యాన్ని విడిచి, దేవునికి ఇచ్చిన మాటను మరచి, దేవుని పనిని విడిచి నువ్వు లోకం వైపు పరుగులు తీస్తున్నప్పుడు నువ్వు బాహటంగా సిలువేయట్లేదా? అలా అందరూ చేస్తూ ఉంటే ఎలా ఉంటారు ఇప్పుడు యేసుక్రీస్తు వారు? మీరు చెప్పండి. మన వల్ల మన పిల్లలు పాడవకూడదు. నువ్వు చేసిన పాడైపోయారా? నువ్వేం చేయలేవు దానికి. కానీ మనం చేస్తే పాడవరు, మనం చేస్తే పాడవరు. ఇవాళ కాకపోతే రేపైనా వాడికి అర్థమవుతుంది. నువ్వు నిజాయితీగా, నువ్వు యథార్థంగా, నువ్వు భక్తి కలిగి, నువ్వు వాక్యంలో ఉంటూ, నువ్వు ప్రార్థనలో ఉంటూ, నువ్వు సేవలో ఉంటూ నీ పిల్లల కొరకు ప్రార్థిస్తే దేవుడు వింటారు. నువ్వు అది చెయ్యు. అరే చదువుకోండిరా బైబిలు, నువ్వు నేను ఫోన్ చూస్తా. అరే చదివేరా? చదివాను డాడీ. చదివాను మమ్మీ. ఏది రైట్రా అప్ చెప్పు అని అడిగే ముందు మనం చదివేవారిగా ఉంటేనే కదండి మన మాట వింటారు కాదా? మన ఇష్టానుసారంగా జీవిస్తూ మన పిల్లలు ప్రయోజకులు అవ్వాలంటే ఖచ్చితంగా అవ్వరు. ఒక మాట చెప్తా, ఆషేరు గారు ఆశీర్వదించబడిన వారు. అదే ఆశీర్వాదం అందరికి వచ్చింది. అన్నగారు దీర్ఘాయుష్మంతురాలయ్యింది. కారణం తల్లిదండ్రులకు, పూర్వీకులకు లోబడి జీవించింది. ఈరోజు పిల్లలు నేర్చుకోవాలి, తల్లిదండ్రులు నేర్చుకోవాలి.